హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపారపల్లి. సిలాజిజం వీడియోస్ చెప్పుకుంటున్నాము. ఇది థర్డ్ వీడియో. ఈ వీడియోలో ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ని ఎప్పుడు చూస్ చేసుకుంటాం అనే విషయం తెలుసుకుందాం. అట్లాగే కాంప్లిమెంటరీ పెయిర్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా కొన్ని ఉదాహరణలతో వివరిస్తాను. చివరిదాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటి రెండు వీడియోస్ చూడని వాళ్ళ కోసం అండ్ స్క్రీన్లో పెడతాను. రెండు వీడియోస్ ఇంతకుముందు ఉన్నాయి సిలాజిజం మీద, లేదా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. చూసినట్లయితేనే మాకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనమాట మీకు. వీడియోలో మనం ఎయిదర్ ఆర్ అనే కేస్ ఆ ఆప్షన్స్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎయిదర్ ఆర్ ఆప్షన్ ఎప్పుడు చూస్ చేసుకుంటాం, కాంప్లిమెంటరీ పెయిర్స్ అంటే ఏంటి అనేవి కొన్ని ఉదాహరణలను ఉపయోగించి తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ 1, సమ్ కెమెరాస్ ఆర్ రేడియోస్. స్టేట్మెంట్ 2, సమ్ ఫోన్స్ ఆర్ కెమెరాస్. ఇవి రెండు స్టేట్మెంట్స్. కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారు? సమ్ రేడియోస్ ఆర్ ఫోన్స్, నో రేడియో ఈజ్ ఫోన్. ముందు మనం బేసిక్ వెన్ డయాగ్రామ్ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి బేసిక్ వెన్ డయాగ్రామ్ తీసుకుందాం. సమ్ కెమెరాస్ ఆర్ రేడియోస్. కెమెరాస్, సమ్ కెమెరాస్ ఆర్ రేడియోస్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, సమ్ ఫోన్స్ ఆర్ కెమెరాస్. Some phones are cameras. ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్ అనమాట. ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి మనం మొదట గీసుకునేది బేసిక్ వెన్ డయాగ్రామ్. దీన్ని బట్టి ఈ కన్క్లూజన్స్ ఇప్పుడు మనం చూసినట్లయితే అవి ట్రూ అవుతాయా, ఫాల్స్ అవుతాయా? ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్, ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్, నెయిదర్ కన్క్లూజన్ 1 నార్ అంటే ఏది ఫాలో కాదు అని. బోత్ 1 and 2 ఫాలోస్. వీటిలో ఏది వర్తిస్తుంది అనేది తెలుసుకోవాలంటే ముందు మనం ఇవి ఫాల్స్ ఆర్ ట్రూనా చూద్దాం. సమ్ రేడియోస్ ఆర్ ఫోన్స్. ఇక్కడ చూడండి, రేడియోస్, ఫోన్స్. సమ్ రేడియోస్ ఆర్ ఫోన్స్. రేడియోస్కి ఫోన్స్కి ఇచ్చిన బేసిక్ వెన్ డయాగ్రామ్ని బట్టి మనకి ఎలాంటి రిలేషను కనపడటం లేదు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? కెమెరాస్కి రేడియోస్కి రిలేషన్ ఇచ్చారు, కెమెరాస్కి ఫోన్స్కి ఇచ్చారు, కానీ ఫోన్స్కి రేడియోస్కి ఎలాంటి రిలేషన్ చెప్పబడలేదు. కాబట్టి ఇది మనం డెఫినెట్గా సమ్ రేడియోస్ ఆర్ ఫోన్స్ అని మనం చెప్పలేం. కానీ ఒక పాసిబిలిటీ అయితే ఉంది. ఎలా? ఇదే వెన్ డయాగ్రామ్, ఈ బేసిక్ వెన్ డయాగ్రామ్ని మనం పాసిబిలిటీ ఉంది కాబట్టి పాసిబుల్ వెన్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం సమ్ కెమెరాస్ ఆర్ రేడియోస్. ఫస్ట్ అలాగే ఉంటుంది. ఇది కెమెరాస్, రేడియోస్. సమ్ ఫోన్స్ ఆర్ కెమెరాస్. మనం ఏం చేసాం? ఈ ఫోన్స్ని కెమెరాస్ వరకే రాసుకున్నాం. అలా కాకుండా ఇట్లా తీసుకున్నాం అనుకోండి ఫోన్స్ని, అప్పుడేమవుతుంది? సమ్ రేడియోస్ ఆర్ ఫోన్స్. ఈ పార్ట్ ఇదేమవుతుంది? సమ్ రేడియోస్ ఆర్ ఫోన్స్ అవుతుంది. పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. మరి ఇలా గీసినప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఏమన్నా డిస్టర్బ్ అవుతున్నాయేమో చూసుకోవాలి ఒకసారి. పాసిబుల్ వెన్ డయాగ్రామ్ గీసినప్పుడు స్టేట్మెంట్స్ డిస్టర్బ్ కాకూడదు. సమ్ కెమెరాస్ ఆర్ రేడియోస్, సమ్ కెమెరాస్ ఆర్ రేడియోస్ ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఉంది. నెక్స్ట్ అదేం డిస్టర్బ్ కాలేదు. స్టేట్మెంట్ 2, సమ్ ఫోన్స్ ఆర్ కెమెరాస్. సమ్ ఫోన్స్ ఆర్ కెమెరాస్ ఈ పార్ట్ ఏం డిస్టర్బ్ కాలేదు. రెండు స్టేట్మెంట్స్ డిస్టర్బ్ కాలేదు. ఇక్కడ సమ్ రేడియోస్ ఆర్ ఫోన్స్ అనే ఒక పాసిబుల్ వెన్ డయాగ్రామ్ వచ్చింది. కానీ ఈ రిలేషన్ అనేది మనకి ఇచ్చారా? ఇచ్చిన స్టేట్మెంట్స్లో లేదు. కాబట్టి మనం దీన్ని డెఫినెట్గా ఉంది అని చెప్పలేము. కాబట్టి దీన్ని మనం ఫాల్స్గానే తీసుకుంటాం అన్నమాట. ఫస్ట్ కన్క్లూజన్ ఫాల్స్ కన్క్లూజన్. ఎందుకంటే మనకి ఇచ్చిన రేడియోస్కి ఫోన్స్కి ఎలాంటి రిలేషన్, ఇక్కడ ఫోన్ ఉంది, ఇక్కడ రేడియో ఉంది, ఈ రెండింటికి మధ్య ఎలాంటి రిలేషన్ మనకి ఇవ్వబడలేదు ఇక్కడ. సో మనకు తెలియని దాన్ని మనం ఫాల్స్గానే తీసుకుంటాం. రెండోది చూడండి, నో రేడియో ఈజ్ ఫోన్. ఫోన్కి రేడియోకి ఎలాంటి సంబంధం చెప్పబడలేదు. మళ్ళీ ఏమంటున్నారు? నో రేడియో ఈజ్ ఫోన్. ఏ ఫోన్ కూడా రేడియో కాదు అంటున్నాడు. అంటే ఒక పాసిబిలిటీ అయితే ఉంది. కాకపోవచ్చు, కావచ్చు, కాకపోవచ్చు, రెండు ఇచ్చారు. కాకపోవచ్చు, కానీ మనకు డెఫినెట్గా రేడియోకి ఫోన్కి ఎలాంటి రిలేషన్ చెప్పలేదు కాబట్టి తెలియని దాన్ని మనం ట్రూ అని చెప్పలేం. కాబట్టి దీన్ని కూడా మనం ఫాల్స్గానే తీసుకుంటాం. సో బోత్ దీస్ 2 కన్క్లూజన్స్ ఆర్ ఫాల్స్. రెండు ఫాల్స్ అయింది. ఇంకొకటి గమనించండి, ఇక్కడ సమ్ రేడియోస్ ఆర్ ఫోన్స్ ఈ కన్క్లూజన్ అనేది పాజిటివ్ కన్క్లూజన్. ఇక్కడ నో రేడియో ఈజ్ ఫోన్, నో అనేది వచ్చింది కాబట్టి ఇది నెగటివ్ కన్క్లూజన్. ఇక్కడ గమనించండి, ఇక్కడ రెండు కన్క్లూజన్స్ ఫాల్స్ అయ్యాయి. ఆ రెండిట్లో ఒకటి పాజిటివ్ అయింది కన్క్లూజన్, ఒకటి నెగిటివ్ కన్క్లూజన్ అయింది. ఇంకొక విషయం గమనించండి ఏంటంటే ఇక్కడ రిలేషన్ దేని మధ్య ఇచ్చారు అంటే
రేడియోకి ఫోన్కి ఇచ్చారు ఫస్ట్ కన్క్లూజన్లో. సెకండ్ కన్క్లూజన్లో కూడా రేడియోకి ఫోన్కి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ సేమ్ ఉంది, రేడియో, అట్లాగే ప్రెడికేట్ ఫోన్ అనేది కూడా సేమ్ ఉంది. ఈ కండిషన్స్ మనం గమనించినట్లయితే జాగ్రత్తగా ఈ 2 కన్క్లూజన్స్లో 2 కన్క్లూజన్స్కి అయ్యే పాసిబిలిటీ అయితే ఉంది. సమ్ రేడియోస్ ఆర్ ఫోన్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది, నో రేడియో ఈజ్ ఫోన్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. కానీ ఇవి 2 మనకు తెలియదు కాబట్టి డెఫినెట్ కన్క్లూజన్స్ కావు కాబట్టి ఫాల్స్గా తీసుకున్నాం. 2 పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది, 2 ఫాల్స్ అయ్యాయి. ఆ రెండిట్లో ఒకటి పాజిటివ్ కన్క్లూజన్ ఉంది, ఒకటి నెగిటివ్ కన్క్లూజన్ ఉంది. ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్ సేమ్ ఉంది, ప్రెడికేట్ కూడా సేమ్ ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం దాన్ని ఎయిదర్ ఆర్ కేస్గా తీసుకుంటాం. ఎందుకంటే సమ్ రేడియోస్ ఆర్ ఫోన్స్, ఇక్కడ సమ్ రేడియోస్ ఆర్ ఫోన్స్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నాం. అంటే కొన్ని రేడియోలు ఫోన్లు, ఇది ట్రూ అనుకున్నాం. సపోజ్ ఇది ట్రూ అనుకున్నట్లయితే నో రేడియో ఈజ్ ఫోన్ అనేది ఫాల్స్ అవుతుంది. కొన్ని రేడియోలు ఫోన్లు అయితే ఏ రేడియో ఫోన్ కాదు అని చెప్పలేం కదా. అంటే ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది. అట్లా కాకుండా నో రేడియో ఈజ్ ఫోన్ ఇక్కడలాగా తీసుకున్నాం అనుకోండి, ఏ రేడియో ఫోన్ కాదు అనుకున్నట్లయితే, ఇది ఈ స్టేట్మెంట్ ట్రూ అనుకున్నట్లయితే సమ్ రేడియోస్ ఆర్ ఫోన్స్ అయ్యే అవకాశం లేదు. ఏ రేడియో ఫోన్ కానప్పుడు కొన్ని రేడియోలు ఫోన్లు కావు కదా. అందుకని ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది. అంటే ఈ రెండిట్లో ఒకటి మాత్రమే ట్రూ ఉంది, రెండోది ఫాల్స్ అవుతుంది. మరి ఏది ట్రూ ఉంది అనేది మనం చెప్పగలిగామా? చెప్పలేం. పాసిబిలిటీ ఉంది కానీ మనకి డెఫినెట్గా కన్క్లూజన్ రైట్ అవుతా రాంగ్ అని చెప్పలేకపోతున్నాం. ఈ రెండిట్లో ఏదైనా కరెక్ట్ కావచ్చు. అలాంటప్పుడు మనం తీసుకునే ఆప్షన్ ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ అనేది తీసుకుంటాం ఖచ్చితంగా. అర్థమైంది కదా? కండిషన్ ఏంటి? ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకునేటప్పుడు ఏ కండిషన్స్ ఫాలో అవ్వాలి అంటే వాటిలో సబ్జెక్ట్ సేమ్ ఉండాలి, ప్రెడికేట్ సేమ్ ఉండాలి. 2 కన్క్లూజన్స్ ఫాల్స్ అయ్యి ఉండాలి. అంటే పాసిబిలిటీ ఉంటుంది కానీ మనం డెఫినెట్గా చెప్పలేం కాబట్టి రెండింటిని ఫాల్స్గా తీసుకుంటాం. రెండింటిలో ఒకటి పాజిటివ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనకి ఎయిదర్ ఆర్ కేస్ అవుతుంది. ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఇదైనా ఫాలో అవ్వచ్చు, ఇది ఫాలో అయితే ఇది రాంగ్ అవుతుంది, ఇదైనా ఫాలో అవ్వచ్చు. ఇది చెప్పలేం కాబట్టి ఎయిదర్ ఆర్ కేస్ అనేది ఇలా అంటాం. తర్వాత కాంప్లిమెంటరీ పెయిర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చిన 2 కన్క్లూజన్స్లో మనకు చూడండి, పాజిటివ్ కన్క్లూజన్లో సమ్ అనే పదం వచ్చింది. ఇక్కడ రాసాను చూడండి, సమ్ నో, అది ఒక కాంప్లిమెంటరీ పెయిర్ కిందకు వస్తుంది అనమాట. అంటే ఒక కన్క్లూజన్లో సమ్ ఉంటుంది, అంటే కొన్ని అవుతాయి అనే అర్థం అనమాట. రెండో దాంట్లో నో ఉంటుంది, ఏది కాదు. కొన్ని అవుతాయి, కొన్ని ఏది కాదు. ఇవి రెండు, ఇది ఒక కాంప్లిమెంటరీ పెయిర్ అవుతుంది అనమాట. ఒక కన్క్లూజన్లో సమ్, ఇంకో కన్క్లూజన్లో నో ఉండి ఇప్పుడు చెప్పుకున్న కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినట్లయితే, అంటే సబ్జెక్ట్ సేమ్ ఉండాలి, ప్రెడికేట్ సేమ్ ఉండాలి, 2 కన్క్లూజన్స్ ఫాల్స్ అవ్వాలి, ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్, ఏది సమ్ వచ్చింది పాజిటివ్ స్టేట్మెంట్, నో వచ్చింది నెగిటివ్ స్టేట్మెంట్ అయ్యి ఉన్నట్లయితే అప్పుడు మనం ఏదర్ ఆర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటాం. ఆర్ కేసులో ఇంకొక సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్స్ 2 ఉన్నాయి. ఆల్ పెన్స్ ఆర్ బ్యాగ్స్, సెకండ్ స్టేట్మెంట్ సమ్ బ్యాగ్స్ ఆర్ బుక్స్. అట్లా కన్క్లూజన్స్ 3 కన్క్లూజన్స్ ఇచ్చారు. ఆల్ బ్యాగ్స్ ఆర్ పెన్స్, నో పెన్ ఈజ్ బుక్, సమ్ బుక్ ఈజ్ పెన్. ముందుగా ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మనం బేసిక్ వెన్ డయాగ్రామ్ గీసుకున్నట్లయితే ఆల్ పెన్స్ ఆర్ బ్యాగ్స్, ఇవి పెన్స్ అనుకున్నట్లయితే ఆల్ పెన్స్ ఆర్ బ్యాగ్స్, ఇవి బ్యాగ్స్. నెక్స్ట్ సమ్ బ్యాగ్స్ ఆర్ బుక్స్, ఈ బ్యాగ్స్లో సమ్ బ్యాగ్స్ ఆర్ బుక్స్. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. ఆల్ బ్యాగ్స్ ఆర్ పెన్స్, ఆల్ బ్యాగ్స్ ఆర్ పెన్స్ అవుతాయా? మనం ఇంతకుముందు ఆల్ ఏ ఈజ్ బి అని చెప్పుకున్నప్పుడు అన్ని ఏలు బీలే, అంటే బీలోనే మొత్తం ఏలు ఉన్నాయి. కానీ అన్ని బీలు ఏలు అవుతాయా? కావు. ఎందుకని అంటే ఈ మొత్తం బి అనుకున్నట్లయితే మనం ఇందులో కొన్ని బీలు ఉంటాయి. అంటే సమ్ బీస్ ఆర్ ఏస్ అవుతాయి తప్పితే ఆల్ బీస్ ఆర్ ఏస్ కావు. సమ్ నుంచి ఆల్ తీసుకోకూడదు కాబట్టి ఆల్ బ్యాగ్స్ ఆర్ పెన్స్ అనేది ఇక్కడ రాంగ్ అవుతుంది అనమాట. ఎందుకని ఇందులో ఈ మొత్తం బ్యాగ్స్ అనుకుంటే మనం ఈ పెన్స్లో కొన్ని బ్యాగ్స్ ఉంటాయి, సమ్ బ్యాగ్స్ ఆర్ పెన్స్ అవుతాయి అంతే తప్ప ఆల్ బ్యాగ్స్ ఆర్ పెన్స్ అనేది డెఫినెట్గా రాంగ్ కన్క్లూజన్ అవుతుంది. ఇది రాంగ్, మనకు తెలుస్తుంది, డెఫినెట్గా తెలుసు మనకి. నెక్స్ట్ నో పెన్ ఈజ్ బుక్. ఇక్కడ ఈ పెన్ ఏది కూడా బుక్ కాదు అంటున్నాడు. ఒక పాసిబిలిటీ అయితే ఉంది కాకపోవటానికి.
నో పెన్ ఈజ్ బుక్, ఈ ఏ పెన్ను కూడా బుక్ కాదు. ఇట్లా తీసుకోవడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంది, కానీ ఇక్కడ పెన్కి బుక్స్కి మనకి ఎక్కడ రిలేషన్ ఇవ్వలేదు. పెన్కి బ్యాగ్స్కి ఇచ్చారు, బ్యాగ్స్కి బుక్స్కి ఇచ్చారు, కానీ ఈ పెన్స్కి బుక్స్కి మనకి ఎలాంటి రిలేషను చెప్పలేదు. చెప్పలేని దాని గురించి మనం డెఫినెట్గా ఇది రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పలేం. నో పెన్ ఈజ్ బుక్ అంటే ఏ పెన్ను బుక్ కాదు, కాకపోవడానికి ఒక అవకాశం ఉంది ఇక్కడలాగా, కానీ అది డెఫినెట్గా మనకు తెలియదు కాబట్టి దీన్ని కూడా మనం రాంగ్ స్టేట్మెంట్గానే, రాంగ్ కన్క్లూజన్గానే తీసుకుంటాం. నెక్స్ట్, సమ్ బుక్ ఈజ్ పెన్. ఈ బుక్స్లో కొన్ని బుక్స్ పెన్స్ అంటున్నాడు, ఒక పాసిబిలిటీ అయితే ఉంది. ఇప్పుడు ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్, దీని నుంచి సమ్ బుక్ ఈజ్ పెన్ అనేది పాసిబుల్ వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇదేమో పెన్స్, ఈ ఆల్ పెన్స్ ఆర్ బుక్స్. ఇక్కడ ఏంటి, సమ్ బుక్ ఈజ్ పెన్. దీన్ని మనం సమ్ బుక్, సారీ ఈ బుక్స్ కాదు బ్యాగ్స్ కదా, ఇది బుక్. ఇది పాసిబుల్ వెన్ డయాగ్రామ్. ఇలా పాసిబుల్ వెన్ డయాగ్రామ్ గీసినప్పుడు స్టేట్మెంట్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యాయో చూద్దాం. ఆల్ పెన్స్ ఆర్ బ్యాగ్స్, ఆల్ పెన్స్ ఆర్ బ్యాగ్స్, అన్ని పెన్నులు బ్యాగ్స్లోనే ఉన్నాయి. సమ్ బ్యాగ్స్ ఆర్ బుక్స్, సమ్ బ్యాగ్స్ ఆర్ బుక్స్. ఇక్కడ ఈ పార్ట్ తీసుకున్నట్లయితే ఇది ఇవి ఇందులో బ్యాగ్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, కాబట్టి సమ్ బ్యాగ్స్ ఆర్ బుక్స్. ఇది కూడా సాటిస్ఫై అయ్యింది, అంటే స్టేట్మెంట్స్ ఏమి డిస్టర్బ్ కాలేదు. సమ్ బుక్ ఈజ్ పెన్ అని చెప్పటానికి ఒక పాసిబుల్ వెన్ డయాగ్రామ్ కూడా మనకి వచ్చింది. అంటే దీనికి పాసిబిలిటీ అయితే ఉంది, కానీ బుక్కి పెన్కి ఎలాంటి రిలేషను ఇవ్వలేదు కాబట్టి ఇది డెఫినెట్గా మనం ఉంది అని చెప్పలేం. ఉండే అవకాశం ఉంది, కానీ ఉంది అని చెప్పలేం, కాబట్టి దీన్ని కూడా మనం రాంగ్, ఫాల్స్ కన్క్లూజన్గానే తీసుకుంటాం. ఇప్పుడు ఇది మనం డెఫినెట్గా ఫాల్స్ అని చెప్పాం, దాన్ని వదిలేయండి. నెక్స్ట్, ఈ 2 కన్క్లూజన్స్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూడండి, దేనికి దేనికి మనకి రిలేషన్ అడిగాడంటే పెన్కి బుక్కి. ఇక్కడ కూడా బుక్కి పెన్కి, పెన్కి బుక్కి రిలేషన్ ఇచ్చారు. ఇక్కడేమో నో అంటే ఎలాంటి సంబంధం లేదు పెన్కి బుక్కి అన్నాడు, కాబట్టి ఇది నో వచ్చింది, కాబట్టి ఇది నెగిటివ్ కన్క్లూజన్ అవుతుంది. సమ్ బుక్ ఈజ్ పెన్, సమ్ అనేది వచ్చింది కాబట్టి కొన్ని అవుతాయి, కాబట్టి ఇది పాజిటివ్ కన్క్లూజన్ అవుతుంది. ఇందాక మనం ఏదర్ ఆర్ కేసులో ఏమేం గమనించాలని చెప్తున్నాము, రెండు కన్క్లూజన్స్ అవి అయ్యే అవకాశం ఉండాలి, పాసిబిలిటీ ఉండాలి, కానీ డెఫినెట్గా చెప్పలేం, కాబట్టి రెండు కూడా ఫాల్స్ అయి ఉండాలి. ఆ రెండిట్లో ఒకటి పాజిటివ్ కన్క్లూజన్ అయి ఉండాలి, ఒకటి నెగిటివ్ కన్క్లూజన్ అయి ఉండాలి. నెక్స్ట్, సబ్జెక్టు ప్రెడికేట్ సేమ్ ఉండాలని చెప్పుకున్నాం. మరి ఉన్నాయా? ఇక్కడ పెన్ ఉంటే ఇక్కడ బుక్ ఉంది, ఇక్కడ బుక్ ఉంటే ఇక్కడ పెన్ ఉంది అని మీరు రెండు సమానంగా లేవు కదా, సబ్జెక్ట్ కలవలేదు, ప్రెడికేట్ కలవలేదు, కాబట్టి ఇది ఎదర్ ఆర్ కేస్ కాదేమో అని అనుకోమాకండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, నో పెన్ ఈజ్ బుక్ అంటే పెన్ ఏది బుక్ కాదు. నో పెన్ ఈజ్ బుక్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, నో బుక్ ఈజ్ పెన్. పెన్ ఏది బుక్ కానప్పుడు బుక్ ఏది కూడా పెన్ కాదు. నో ఏ ఈజ్ బి అంటే నో బి ఈజ్ ఏ అని కూడా మనం చెప్పొచ్చు. నో పెన్ ఈజ్ బుక్ అనే దాన్ని మనం నో బుక్ ఈజ్ పెన్ అని కూడా రాసుకోవచ్చు. దీన్ని మనం మార్చి రాసినట్లయితే నో బుక్ ఈజ్ పెన్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు రెండు కన్క్లూజన్స్లో సబ్జెక్ట్ బుక్ సేమ్ ఉంది, ప్రెడికేట్ కూడా పెన్ సేమ్ ఉంది. సబ్జెక్టు ప్రెడికేట్ సేమ్ ఉన్నాయి రెండిట్లోనూ. తర్వాత ఒకటి నెగిటివ్ కన్క్లూజన్, ఒకటి పాజిటివ్ కన్క్లూజన్ ఉంది. రెండు కూడా ఫాల్స్ అయినాయి, రెండు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఏంటి, కాంప్లిమెంటరీ పెయిర్ ఉంది ఇక్కడ, నో సమ్. సమ్ నో అనేది ఒక జత కాంప్లిమెంటరీ పెయిర్ అనమాట. ఇలా ఉన్నప్పుడు మనం ఈ ఆప్షన్నే చూస్ చేసుకుంటాం, ఏదో కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ అనేది చూస్ చేసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. స్టేట్మెంట్స్, ఆల్ లోటస్ ఆర్ ఫ్లవర్స్, నో లిలీ ఈజ్ లోటస్. కన్క్లూషన్స్ కూడా రెండు ఉన్నాయి, నో లిలీ ఈజ్ ఫ్లవర్, సమ్ లిలీ ఈజ్ ఫ్లవర్. ముందు మనం బేసిక్ వెన్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఆల్ లోటస్ ఆర్ ఫ్లవర్స్. ఇది లోటస్ అనుకుంటే ఆల్ లోటస్ ఆర్ ఫ్లవర్స్. నెక్స్ట్, నో లిలీ ఈజ్ లోటస్. లిల్లీ ఉంది వేరే, ఆ లిల్లీ ఏది కూడా లోటస్ కాదు, నో లిల్లీ ఈజ్ లోటస్. లిల్లీ ఏది లోటస్ కాదు. ఈ రెండింటికి రిలేషన్ ఇస్తున్నాడు, కాదు అని చెప్తున్నాడు.
ఇచ్చిన బేసిక్ వెన్ డయాగ్రామ్ స్టేట్మెంట్స్ని బట్టి గీసుకున్నాం. ఇప్పుడు ఈ కన్క్లూజన్స్లో ట్రూ అవుతాయా ఫాల్స్ అవుతాయా చూద్దాం. నో లిల్లీ ఈజ్ ఫ్లవర్. లిల్లీకి ఫ్లవర్కి మనకి ఎలాంటి డైరెక్ట్ రిలేషన్ చెప్పబడలేదు. లోటస్కి ఫ్లవర్స్కి చెప్పారు, లిల్లీకి లోటస్కి చెప్పాడు, కానీ ఇక్కడ లిల్లీస్కి ఫ్లవర్కి ఈ రెండింటికి ఎలాంటి డైరెక్ట్ రిలేషన్ చెప్పలేదు. కాబట్టి మనం ఈ కన్క్లూజన్ రైటా రాంగా అనేది తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని మనం ఫాల్స్ కన్క్లూజన్గానే తీసుకుంటాం. ఎందుకంటే పాసిబిలిటీ ఉంది. నో లిల్లీస్ ఫ్లవర్, ఈ లిల్లీ ఏది కూడా ఫ్లవర్ కాదు, కాకపోవచ్చు, ఒక అవకాశం అయితే ఉంది, ఒక పాసిబిలిటీ ఉంది, కానీ మనకి డెఫినెట్గా చెప్పబడలేదు కాబట్టి కన్క్లూజన్ని రాంగ్గానే తీసుకుంటాం. నెక్స్ట్ సమ్ లిల్లీ ఈజ్ ఫ్లవర్. సమ్ లిల్లీ, ఈ లిల్లీ ఫ్లవర్ అవుతుంది అంటున్నాడు. పాసిబిలిటీ అయితే ఉంది. పాసిబుల్ వెన్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఇది లోటస్, ఆల్ లోటస్ ఆర్ ఫ్లవర్స్. సమ్ లిల్లీ ఈజ్ ఫ్లవర్, ఇది లిల్లీ. ఇంకోటి నో లిల్లీ ఈజ్ లోటస్ అంటున్నాడు కాబట్టి ఇది ఇట్లానే ఉంటుంది, కాదు. ఇప్పుడు ఇది పాసిబుల్ వెన్ డయాగ్రామ్, ఇదేమో మనం బేసిక్ వెన్ డయాగ్రామ్ ఇచ్చిన దాన్ని బట్టి తీసుకుంది. ఇది పాసిబుల్గా తీసుకున్నట్లయితే స్టేట్మెంట్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యాయో చూద్దాం. ఆల్ లోటస్ ఆర్ ఫ్లవర్స్. ఆల్ లోటస్ ఆర్ ఫ్లవర్స్, అన్ని లోటస్లు ఫ్లవర్లోనే ఉన్నాయి. నో లిల్లీ ఈజ్ లోటస్. లిల్లీ ఏది కూడా లోటస్ కాదు. ఇక్కడ నేను ఆరో మార్క్స్ పెట్టి ఇంటూ వేశాను. ఈ రెండు కూడా ఏది డిస్టర్బ్ కాలేదు కాబట్టి ఇది ఒక పాసిబుల్ వెన్ డయాగ్రామ్ అయితే ఉంది. ఇప్పుడు సమ్ లిల్లీ ఈజ్ ఫ్లవర్ అయ్యే అవకాశం ఉంది, కానీ మనకి రిలేషన్ ఏం చెప్పలేదు కాబట్టి ఈ కన్క్లూజన్ కూడా మనం ఫాల్స్ కన్క్లూజన్గానే తీసుకుంటాం. బోత్ దీస్ టూ కన్క్లూజన్స్ ఆర్ ఫాల్స్. ఇంకా పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నట్లయితే నో లిల్లీ ఈజ్ ఫ్లవర్ అనేది నెగిటివ్ కన్క్లూజన్, సమ్ లిల్లీ ఈజ్ ఫ్లవర్ అనేది పాజిటివ్ కన్క్లూజన్. ఇంకా తీసుకున్నట్లయితే సబ్జెక్టు ఇక్కడ లిల్లీ సేమ్ ఉంది, ప్రెడికేట్ కూడా సేమ్ ఉంది, క్యారెక్టర్స్ కూడా సేమ్ ఉన్నాయి. అంటే లిల్లీకి ఫ్లవర్కి రిలేషన్ చెప్తున్నాడు. ఒకటేమో ఏ లిల్లీ కూడా ఫ్లవర్ కాదు అంటున్నాడు. ఒకవేళ ఇది ట్రూ అనుకున్నట్లయితే ఏ లిల్లీ కూడా ఫ్లవర్ కాదు అనుకుంటే సమ్ లిల్లీ ఈజ్ ఫ్లవర్ అవ్వదు. కొన్ని లిల్లీలు ఫ్లవర్స్ ఎట్లా అవుతాయి, ఏది కాదు అన్నప్పుడు కొన్ని అయ్యే అవకాశం లేదు. ఇది ట్రూ అనుకుంటే ఇది ఫాల్స్ అవుతుంది. అట్లా కాకుండా సమ్ లిల్లీ ఈజ్ ఫ్లవర్, కొన్ని లిల్లీస్ ఫ్లవర్స్ అనుకున్నట్లయితే నో లిల్లీస్, ఏ లిల్లీ కూడా ఫ్లవర్ కాదు అనేది రాంగ్ అవుతుంది. అంటే ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది. కానీ మనకి ఏది ట్రూనో ఏది ఫాల్సో తెలియదు. ఎందుకని అంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ బట్ దెర్ ఈజ్ నో డైరెక్ట్ రిలేషన్. అందుకని మనం చెప్పలేం కాబట్టి రెండింటిని మనం ఫాల్స్గా తీసుకున్నాం అనమాట. ఇలాంటప్పుడు ఇదైనా ట్రూ కావచ్చు, ఇదైనా ట్రూ కావచ్చు కాబట్టి ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది అనమాట. దీనికి ఆన్సర్ కూడా మనకి ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ అనేది పెడతాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాంప్లిమెంటరీ పేరే వచ్చింది సమ్ నో. ఇప్పుడు వరకు మనం 3 ఎగ్జాంపుల్స్ చూసాం సమ్ నో అనే దాని గురించి. ఇప్పుడు క్యాచ్ చేస్తుంటారు. ఇచ్చిన కన్క్లూజన్స్ రెండు, బోత్ కన్క్లూజన్స్ మస్ట్ బి ఫాల్స్. వన్ ఈజ్ పాజిటివ్ అండ్ అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ అయి ఉండాలి. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేటర్ సేమ్ ఉండాలి. అలా ఉన్నట్టయితే మనకి ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ని ఆప్షన్స్లో చూజ్ చేసుకుంటాం. 4th ఎగ్జాంపుల్ చూద్దాం. స్టేట్మెంట్స్ సమ్ పేపర్స్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ బండిల్స్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కన్క్లూజన్స్ 3 ఇచ్చారు. ఆల్ బండిల్స్ ఆర్ బుక్స్, సమ్ పేపర్స్ ఆర్ నాట్ బండిల్స్, ఆల్ పేపర్స్ ఆర్ బండిల్స్. ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి మనం బేసిక్ వెన్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే సమ్ పేపర్స్ ఆర్ బుక్స్, పేపర్స్, సమ్ పేపర్స్ ఆర్ బుక్స్. నెక్స్ట్ ఆల్ బుక్స్ ఆర్ బండిల్స్. ఈ బుక్స్ అన్నీ కూడా బండిల్స్. ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. దీని నుంచి కన్క్లూజన్స్ చూద్దాం. ఆల్ బండిల్స్ ఆర్ బుక్స్. ఇక్కడ చూడండి, ఆల్ బుక్స్ ఆర్ బండిల్స్ అన్నాడు. అంటే బుక్స్ అన్నీ బండిల్సే, కానీ ఆల్ బండిల్స్ ఆర్ బుక్స్ అని ఎట్లా చెప్తాం? ఈ బండిల్స్ అన్ని బుక్స్లో లేవు కాబట్టి ఈ కొన్ని ఉంటాయి, ఈ బండిల్స్ కొన్ని ఉంటాయి బుక్స్లో. సమ్ బండిల్స్ ఆర్ బుక్స్ అవుతాయి కానీ ఆల్ బండిల్స్ ఆర్ బుక్స్ కావు. కాబట్టి ఇది డెఫినెట్గా ఫాల్స్ కన్క్లూజన్ అవుతుంది అనమాట, రాంగ్. నెక్స్ట్ సమ్ పేపర్స్ ఆర్ నాట్ బండిల్స్. పేపర్స్కి బండిల్స్కి రిలేషన్. ఇక్కడ చూడండి, పేపర్స్కి బుక్స్కి రిలేషన్ ఉంది, బుక్స్కి బండిల్స్కి రిలేషన్ ఉంది, కానీ పేపర్స్కి బండిల్స్కి మనకి ఎలాంటి రిలేషను ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సమ్ పేపర్స్ ఆర్ నాట్ బండిల్స్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది కదా మనకి. ఇక్కడ
ఇదేమవుతుంది, సమ్ పేపర్స్ ఆర్ బండిల్స్ అవుతుంది, సమ్ పేపర్స్ ఆర్ బుక్స్ అవుతుంది, సమ్ పేపర్స్ ఆర్ బండిల్స్ కూడా అవుతుంది అనమాట. కానీ ఏమంటున్నాడు, సమ్ పేపర్స్ ఆర్ నాట్ బండిల్స్ అంటున్నాడు. యువతలో కొన్ని పేపర్స్ ఉన్నాయి కదా, ఈ పేపర్స్ ఆర్ నాట్ బండిల్స్ కావచ్చు, ఈ పేపర్స్ కొన్ని పేపర్స్ బండిల్స్ కాకపోవచ్చు, పాసిబిలిటీ ఉంది. కానీ మనకు రిలేషన్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కన్క్లూజన్ మనం ఫాల్స్గానే తీసుకుంటాం. నెక్స్ట్, ఆల్ పేపర్స్ ఆర్ బండిల్స్. ఇప్పుడే చెప్పుకున్నాం పేపర్స్కి బండిల్స్కి ఎలాంటి రిలేషన్ ఇవ్వలేదు మనకి. ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్ పేపర్స్ ఆర్ బండిల్స్, ఈ పేపర్స్ అన్నీ కూడా బండిల్సే అంటున్నాడు. ఇప్పుడైతే కాదు, కానీ ఒక పాసిబిలిటీ అయితే ఉంది. అలా పాసిబుల్ వెన్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఈ పేపర్స్, బుక్స్. ఇప్పుడు ఈ బండిల్స్ అనేవి ఆల్ బుక్స్ ఆర్ బండిల్స్, ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్ ప్రకారం. ఇప్పుడు ఆల్ పేపర్స్ ఆర్ బండిల్స్ అంటున్నాడు కాబట్టి మనం బండిల్స్ని ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు పాసిబుల్ వెన్ డయాగ్రామ్ గీసినప్పుడు ఏమనుకున్నాం, స్టేట్మెంట్స్ ఏమైనా డిస్టర్బ్ అవుతున్నాయో లేదో చూసుకున్నాం. సమ్ పేపర్స్ ఆర్ బుక్స్, సమ్ పేపర్స్ ఆర్ బుక్స్, ఇదిగో ఈ పార్ట్. నెక్స్ట్, ఆల్ బుక్స్ ఆర్ బండిల్స్, ఆల్ బుక్స్ ఆర్ బండిల్స్, బుక్స్ అన్నీ కూడా బండిల్స్ లోపలే ఉన్నాయి కాబట్టి స్టేట్మెంట్స్ ఏమి డిస్టర్బ్ కాలేదు. ప్లస్ ఈ కన్క్లూజన్ ఆల్ పేపర్స్ ఆర్ బండిల్స్ అనేది, ఈ ఆల్ పేపర్స్ ఆర్ బండిల్స్ అనేది ఒక పాసిబిలిటీ అయితే ఉంది, కానీ రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా మనం నెగిటివ్ అంటే రాంగ్గానే ఫాల్స్గానే తీసుకుంటాం ఈ కన్క్లూజన్ కూడా. ఇదేమో మనం డెఫినెట్గా ఫాల్స్ అని చెప్పేసాం, దీన్ని వదిలేద్దాం. ఇక్కడ ఏంటి, ఇవి రెండు పాసిబిలిటీ ఉంది. సమ్ పేపర్స్ ఆర్ నాట్ బండిల్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది, ఆల్ పేపర్స్ ఆర్ బండిల్స్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది మనకి, ఈ రెండిట్లో పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సమ్ పేపర్స్ ఆర్ నాట్ బండిల్స్, నాట్ అంటున్నాడు, సమ్ ఒకటే చూసుకోకండి ఇక్కడ, సమ్ నాట్, కాబట్టి ఇది నెగిటివ్ కన్క్లూజన్ అవుతుంది. ఆల్ పేపర్స్ ఆర్ బండిల్స్, ఇది పాజిటివ్ కన్క్లూజన్. ఈ రెండిట్లో రెండు ఫాల్స్గా తీసుకున్నాము, రెండు పాసిబిలిటీ ఉన్న కేసెసే, ఈ రెండు పాసిబుల్ బట్ నాట్ డెఫినెట్ కాబట్టి రెండింటిని ఫాల్స్గా తీసుకున్నాం. ఆ రెండింటిలో ఒకటి పాజిటివ్ కన్క్లూజన్ ఉంది, ఒకటి నెగిటివ్ కన్క్లూజన్ ఉంది. ఇంకా సబ్జెక్ట్స్ ఏముందో చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ పేపర్స్, ఇక్కడ కూడా పేపర్సే కాబట్టి సబ్జెక్ట్ సేమ్ ఉంది. ప్రెడికేట్ ఇది కూడా బండిల్స్, ఇది కూడా సేమే ఉంది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్న ఎయిదర్ ఆర్ కేస్ అనేది దీంట్లో అప్లై అవుతుంది. ఎలా, సమ్ పేపర్స్ ఆర్ నాట్ బండిల్స్, ఇక్కడ తీసుకున్నట్లయితే కొన్ని పేపర్లు బండిల్స్ కాదు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, అన్ని పేపర్స్ బండిల్సే అంటున్నాడు, ఆల్ పేపర్స్ ఆర్ బండిల్స్ అంటున్నాడు. కొన్ని పేపర్లు బండిల్స్ కానప్పుడు మొత్తం పేపర్స్ బండిల్స్ అయ్యే అవకాశం లేదు కదా, అంటే ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది. అలా కాకుండా ఆల్ పేపర్స్ ఆర్ బండిల్స్, ఈ పేపర్స్ అన్ని బండిల్సే అయినప్పుడు సమ్ పేపర్స్ ఆర్ నాట్ బండిల్స్, అంటే కొన్ని పేపర్లు బండిల్స్ కావు అన్నట్లు చెప్తాం. అన్ని బండిల్సే అన్నప్పుడు కొన్ని కావు అని చెప్పలేం కదా, ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది. మెర్జింగ్ కాన్సెప్ట్ అనమాట, ఒకటి ట్రూ అవుతుంది, ఒక ట్రూ అయితే రెండోది ఫాల్స్ అవుతుంది ఆటోమేటిక్గా. కానీ ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది తెలియదు, ఎందుకంటే పాసిబిలిటీ ఉంది కానీ మనకు డెఫినెట్గా చెప్పలేదు కాబట్టి ఏదో ఒకటి కరెక్ట్ అది మాత్రం తెలుసు, ఏది కరెక్టో మనకు తెలియదు. అందుకని ఇదైనా కావచ్చు ఇదైనా కావచ్చు. అప్పుడేమొస్తుంది మనకు ఆప్షన్స్లో ఈదర్ కన్క్లూజన్ 2 ఆర్ కన్క్లూజన్ 3 ఫాలోస్ అని వస్తుంది అనమాట. ఇది కూడా ఈదర్ ఆర్ కాన్సెప్ట్. ఇక్కడ కాంప్లిమెంటరీ పేర్ ఏమొస్తుంది, ఇక్కడ చూడండి ఆల్ వచ్చింది పాజిటివ్లో, నెగిటివ్లో సమ్ నాట్. ఇక్కడ చూడండి ఇందాక మనం 3 ఎగ్జాంపుల్స్ సమ్ నో అనే పేరుకి సంబంధించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ 4th వన్ ఏంటి, ఆల్ సమ్ నాట్, అంటే ఒక కన్క్లూజన్లో ఆల్ వస్తుంది, రెండో కన్క్లూజన్లో సమ్ నాట్. సమ్ నాట్ పక్క పక్కన వస్తాయి అనుకోకండి, సమ్ పేపర్స్ ఆర్ నాట్, సమ్ నాట్. ఆల్ ఏమో దీంట్లో వచ్చింది పాజిటివ్ కన్క్లూజన్లో, సమ్ నాట్ అనేది నెగిటివ్ కన్క్లూజన్లో వచ్చింది కాబట్టి ఇది ఒక కాంప్లిమెంటరీ పేర్ అవుతుంది. ఇలాంటప్పుడు మనకి ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ని ఆప్షన్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 5th ఎగ్జాంపుల్ చూద్దాం. స్టేట్మెంట్స్ 2 ఉన్నాయి, ఆల్ బ్లాక్ ఈజ్ నైట్, సమ్ బ్లాక్ ఈజ్ డార్క్. నెక్స్ట్ కన్క్లూజన్స్ ఆర్ 2, ఆల్ డార్క్ ఈజ్ నైట్, సమ్ డార్క్ ఈజ్ నాట్ నైట్ అని 2 ఇచ్చారు. ఎన్ని ఇచ్చినా కానీ మనకి కాంప్లిమెంటరీ పేర్ అదా మెర్జింగ్ కాన్సెప్ట్ ఎక్కడుంది అనేది గుర్తుపట్టడానికి మీరు 4 ఇచ్చినా కానీ వాటిలో గుర్తుపట్టగలిగి ఉండాలి. సబ్జెక్ట్ ప్రెడికేట్ సేమ్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలన్నమాట. బేసిక్ వెన్ డయాగ్రామ్ గీద్దాం. ఆల్ బ్లాక్ ఈజ్ నైట్, ఇది బ్లాక్, ఆల్ బ్లాక్ ఈజ్ నైట్. నెక్స్ట్ సమ్ బ్లాక్ ఈజ్ డార్క్, సమ్ బ్లాక్ ఈజ్ డార్క్. ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. సమ్ బ్లాక్ ఈజ్ డార్క్, ఇదిగో ఇది
ఇప్పుడు కన్క్లూజన్స్ తీసుకుంటే ఆల్ డార్క్ ఈజ్ నైట్. ఆల్ డార్క్, ఈ డార్క్ అంతా నైటే అవుతుంది అంటున్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏముంది, సమ్ డార్క్ ఈజ్ నైట్ ఉంది. ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ తీసుకున్నట్లయితే సమ్ నైట్ ఈజ్ డార్క్ లేదా సమ్ డార్క్ ఈజ్ నైట్ అని ఉంది. కానీ ఇక్కడ ఆల్ డార్క్ ఈజ్ నైట్ అంటున్నాడు. అలాంటి పాసిబిలిటీ కూడా ఉంది. పాసిబుల్ వెన్ డయాగ్రామ్ గీసుకున్నట్లయితే ఇది బ్లాక్, ఇది డార్క్. నైట్ని ఇట్లా మొత్తం తీసుకున్నట్లయితే మనం పాసిబుల్ వెన్ డయాగ్రామ్ గీసినప్పుడు స్టేట్మెంట్స్ ఏమైనా డిస్టర్బ్ అయినాయో చూద్దాం. ఆల్ బ్లాక్ ఈజ్ నైట్, ఈ బ్లాక్ అంతా నైట్లోనే ఉంది కాబట్టి ఆల్ బ్లాక్ ఈజ్ నైట్. ఓకే. సమ్ బ్లాక్ ఈజ్ డార్క్, సమ్ బ్లాక్ ఈజ్ డార్క్, ఇది ఏం డిస్టర్బ్ కాలేదు కాబట్టి ఇది పాసిబుల్ వెన్ డయాగ్రామ్. ఇప్పుడు చూడండి, ఆల్ డార్క్ ఈజ్ నైట్. ఆల్ డార్క్, డార్క్ మొత్తం నైట్లోనే ఉంది అనేది ఒక పాసిబిలిటీ. కానీ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే బ్లాక్కి నైట్కి రిలేషన్ ఉంది, బ్లాక్కి డార్క్కి రిలేషన్ ఉంది. కానీ డార్క్కి నైట్కి, ఇక్కడ ఈ రెండింటికి మధ్య మనకి ఎలాంటి రిలేషను చెప్పలేదు స్టేట్మెంట్స్లో. కాబట్టి మనం తెలియని దాని గురించి ట్రూగా కన్క్లూజన్ తీసుకోలేము కాబట్టి ఇది మనకి తెలియదు. పాసిబిలిటీ అయితే ఉంది కానీ మనకు తెలియదు కాబట్టి దీన్ని ఫాల్స్గానే తీసుకుంటాం అనమాట. నెక్స్ట్, సమ్ డార్క్ ఈజ్ నాట్ నైట్. సమ్ డార్క్ ఈజ్ నాట్ నైట్. ఇప్పుడు ఈ చుక్కలు పెట్టింది ఏమని చెప్పుకున్నాం, సమ్ డార్క్ ఈజ్ నైట్ అని చెప్పుకున్నాం మనం, లేదా సమ్ నైట్ ఈజ్ డార్క్ అని చెప్పుకున్నాం. కానీ ఏమంటున్నాడు, సమ్ డార్క్ ఈజ్ నాట్ నైట్. ఈ డార్క్ ఉంది కదా, ఇది నాట్ నైట్ అయ్యే అవకాశం ఉంది, బట్ నాట్ డెఫినెట్. మనకు తెలియదు, ఉందో లేదో తెలియదు. ఎందుకంటే నైట్కి డార్క్ అసలు ఎలాంటి రిలేషన్ స్టేట్మెంట్స్లో చెప్పబడలేదు కాబట్టి సమ్ డార్క్ ఈజ్ నాట్ నైట్ అనేది అవ్వచ్చు, కానీ మనకు తెలియదు. తెలియని దాని గురించి మనం ఫాల్స్గానే తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన 2 కన్క్లూజన్స్ ఫాల్స్ అయినాయి. ఇంకా ఆల్ డార్క్ ఈజ్ నైట్ అనేది పాజిటివ్ కన్క్లూజన్. సమ్ డార్క్ ఈజ్ నాట్ అనేది వచ్చింది కాబట్టి ఇది నెగటివ్ కన్క్లూజన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన రెండిట్లో 2 ఫాల్స్ అయినాయి, కానీ రెండింటికి పాసిబిలిటీ అయితే ఉంది. ఇవి 2 జరగడానికి అవకాశం ఉంది కానీ 2 ఫాల్స్ అయినాయి. ఒకటి పాజిటివ్ కన్క్లూజన్, ఒకటి నెగిటివ్ కన్క్లూజన్ ఉంది. ఇంకా సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే రెండింటికి కూడా సబ్జెక్ట్ సేమ్ ఉంది, డార్క్. అట్లా ప్రెడికేట్ కూడా నైట్. దేన్ని రిలేషన్ అడిగాడు మనకి, డార్క్కి నైట్కే కాబట్టి ఇది కూడా సేమే ఉంది. ఇలా ఉన్నప్పుడే మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ట్రూ అవుతుంది. ఒకటి ట్రూ అయితే రెండోది ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుంది. ఎలా అంటే ఆల్ డార్క్ ఈజ్ నైట్, డార్క్ అంతా నైటే. ఇక్కడ తీసుకున్నట్టు డార్క్ అంతా నైటే అని చెప్తున్నాడు. ఇక్కడ సమ్ డార్క్ ఈజ్ నాట్ నైట్, అంతా డార్క్ అంతా నైట్ అయినప్పుడు కొంత డార్క్ అనేది నైట్ కాకుండా ఎలా ఉంటుంది, ఇది ట్రూగా తీసుకుంటే ఇది ఫాల్స్ అవుతుంది. అట్లే దీన్ని ట్రూగా తీసుకుంటే సమ్ డార్క్ ఈజ్ నాట్ నైట్, కొంత డార్క్ అనేది నైట్ కాదు అన్నప్పుడు ఆల్ డార్క్ ఈజ్ మొత్తం నైట్ అవుతుంది అని చెప్పలేం కాబట్టి ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది. ఇలా ఉన్నదాన్ని మనం ఎయిదర్ ఆర్ కేస్గా తీసుకుంటాం. ఇక్కడ ఉన్న కాంప్లిమెంటరీ పేర్ ఏంటంటే ఆల్ సమ్ నాట్. పాజిటివ్ కన్క్లూజన్లో ఆల్ ఉంది, నెగిటివ్ కన్క్లూజన్లో సమ్ నాట్ వచ్చినప్పుడు ఇది ఒక కాంప్లిమెంటరీ పేర్ అవుతుంది. ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో ఇచ్చిన కన్క్లూజన్స్లో మనం వెతుక్కోవాలి. సబ్జెక్ట్ సేమ్ ఉండాలి, ప్రెడికేట్ సేమ్ ఉండాలి, ఆల్ ఉండి పాజిటివ్ ఉంటే సమ్ నాట్ ఉండాలి. అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఎయిదర్ ఆర్ కేసే అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఎయిదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్ అని చెప్తాం. 6th one అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ స్టేట్మెంట్స్ 2 ఇచ్చారు. సమ్ బ్యాడ్ ఈజ్ కరోనా, మనం ఇప్పుడు అందరూ భయపడేది. ఆల్ కరోనా ఈజ్ వైరస్. ఇవి 2 స్టేట్మెంట్స్, 2 కన్క్లూజన్స్ ఉన్నాయి. మీకు 4 కన్క్లూజన్స్ ఇచ్చినా కానీ వాటిలో నేను 2 ఎందుకు ఇస్తున్నానంటే స్పెసిఫిక్గా మీరు వీటిని గుర్తిస్తారు అని. 4 కన్క్లూజన్స్ ఇచ్చినా ఈ టైప్ ఆఫ్ కన్క్లూజన్స్ ఏమైనా ఉన్నాయేమో ఆ 4గిట్లో మీరు గుర్తించాలి. ఆల్ బ్యాడ్ ఈజ్ వైరస్, సమ్ బ్యాడ్ ఈజ్ నాట్ వైరస్, ఇవి కన్క్లూజన్స్. ముందు బేసిక్ వెన్ డయాగ్రామ్ తీసుకుందాం. సమ్ బ్యాడ్ ఈజ్ కరోనా, సమ్ బ్యాడ్, ఇది బ్యాడ్, సమ్ బ్యాడ్ ఈజ్ కరోనా. ఆల్ కరోనా ఈజ్ వైరస్, ఈ కరోనా అంతా కూడా వైరస్. ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. ఈ కన్క్లూజన్స్ తీసుకున్నట్లయితే ఆల్ బ్యాడ్ ఈజ్ వైరస్, బ్యాడ్కి వైరస్కి రిలేషన్ చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఏం తెలుసు, ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్లో సమ్ బ్యాడ్ ఈజ్ వైరస్ అని తెలుసు, కానీ ఆల్ బ్యాడ్ ఈజ్ వైరస్ అనేది మనకు తెలియదు. కానీ పాసిబిలిటీ అయితే ఉంది, అలా జరిగే అవకాశం ఉంది. అలాంటి వెన్ డయాగ్రామ్ మనం గీసుకున్నట్లయితే ఇది బ్యాడ్, ఇది కరోనా,
ఇది వైరస్. ఇది పాసిబుల్ వెన్ డయాగ్రాము. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఏమైనా డిస్టర్బ్ అయినాయో చూద్దాం. సమ్ బ్యాడ్ ఈజ్ కరోనా. సమ్ బ్యాడ్ ఈజ్ కరోనా. ఈ పార్ట్ ఏమవుతుంది? సమ్ బ్యాడ్ ఈజ్ కరోనా, సమ్ కరోనా ఈజ్ బ్యాడ్ అవుతుంది. ఆల్ కరోనా ఈజ్ వైరస్. ఆల్ కరోనా ఈజ్ వైరస్. కరోనా మొత్తం వైరస్లోనే ఉంది. స్టేట్మెంట్స్ ఏమీ డిస్టర్బ్ కాలేదు. కాబట్టి ఇది కూడా దీనికి ఒక పాసిబిలిటీ ఉంది. ఆల్ బ్యాడ్ ఈజ్ వైరస్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కానీ మనకి బ్యాడ్కి వైరస్కి ఏమైనా రిలేషన్ ఇచ్చారా? బ్యాడ్కి కరోనాకి ఇచ్చారు, కరోనాకి వైరస్కి ఇచ్చారు, కానీ బ్యాడ్కి వైరస్కి ఎలాంటి రిలేషను మనకి స్టేట్మెంట్స్లో చెప్పలేదు. కాబట్టి మనం అలాంటి అవకాశం ఉన్నా కానీ దీన్ని ఫాల్స్గానే తీసుకుంటాం. తెలియదు కాబట్టి 100% తెలిస్తేనే, డెఫినెట్గా ఉంటేనే మనం చెప్పగలుగుతాం. కానీ 99% తెలిసి 1% తెలియపోయినా ఫాల్స్గానే తీసుకుంటాం. సమ్ బ్యాడ్ ఈజ్ నాట్ వైరస్. ఇక్కడ చూడండి, సమ్ బ్యాడ్. ఇక్కడ సమ్ బ్యాడ్ ఈజ్ వైరస్ అంటున్నాం. ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ వరకు సమ్ బ్యాడ్ ఈజ్ వైరస్ అని చెప్పొచ్చు. కానీ సమ్ బ్యాడ్ ఈజ్ నాట్ వైరస్ అంటే ఇది యువతలో ఉన్న బ్యాడ్ వైరస్ కాకపోవచ్చు. ఇక్కడ కూడా ఒక అవకాశం అయితే ఉంది. సమ్ బ్యాడ్ ఈజ్ నాట్ వైరస్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కానీ మనకి రిలేషన్, బ్యాడ్కి వైరస్కి రిలేషన్ అసలు తెలియదు కాబట్టి దీన్ని కూడా మనం ఫాల్స్గానే తీసుకుంటాం. ఇంకా ఆల్ బ్యాడ్ ఈజ్ వైరస్. ఆల్ వచ్చింది కాబట్టి దీన్ని పాజిటివ్ కన్క్లూజన్గా తీసుకుంటాం. సమ్ బ్యాడ్ ఈజ్ నాట్ వైరస్ అని వచ్చింది కాబట్టి ఇది నెగిటివ్ కన్క్లూజన్గా తీసుకుంటాం. ఇంకా సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే దేనికి రిలేషన్ అడిగారు? బ్యాడ్కి వైరస్కి. ఇక్కడ కూడా బ్యాడ్కి వైరస్కి, అంటే సబ్జెక్ట్ సేమ్ ఉంది, ఇక్కడ ప్రెడికేట్ కూడా వైరస్ సేమ్ ఉంది. ఇలా ఉండి ఒకటి పాజిటివ్ కన్క్లూజన్, ఒకటి నెగిటివ్ కన్క్లూజన్ అయింది. రెండు కూడా పాసిబిలిటీ ఉన్న అవకాశాలు ఉన్నాయి. రెండు కూడా ఫాల్స్ కన్క్లూజన్సే. ఇలా ఉన్నప్పుడే మనం ఏదర్ ఆర్ ఆప్షన్ చూస్ చేసుకుంటాం. ఆల్ బ్యాడ్ ఈజ్ వైరస్ అంటే బ్యాడ్ అంతా వైరసే అంటున్నాడు. సమ్ బ్యాడ్ ఈజ్ నాట్ వైరస్ అంటున్నాడు. కొంత బ్యాడ్ వైరస్, అంతా బ్యాడ్ వైరస్ అయినప్పుడు కొంత బ్యాడ్ వైరస్ కాకుండా ఉండదు కదా. ఇది ట్రూ అనుకుంటే ఇది ఫాల్స్ అవుతుంది అనమాట. అట్లే సమ్ బ్యాడ్ ఈజ్ నాట్ వైరస్, కొంత బ్యాడ్ అనేది వైరస్ కాదు అన్నప్పుడు ఆల్ బ్యాడ్ ఈజ్ వైరస్ అవ్వదు. మొత్తం బ్యాడ్, కొంత కాదు అని మనమే చెప్తున్నాం, అంతా అవుతుంది అని మనం అట్లా చెప్తాం. అందుకని ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది అనమాట. అంటే ఈ రెండిట్లో యాక్చువల్గా ఒకటి ట్రూ కన్క్లూజన్ ఉంది, కానీ అదేదో మనకి డెఫినెట్గా చెప్పలేదు కాబట్టి మనం ఫాల్స్గా తీసుకున్నాం. ఇదైనా ట్రూ అవ్వచ్చు, ఇదైనా ట్రూ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటప్పుడే మనం ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ అని చెప్తాం అనమాట. ఇది ఇక్కడ కాంప్లిమెంటరీ పెయిర్ ఏమొచ్చింది మనకి? ఆల్, సమ్, నాట్. మీకు 4 కన్క్లూజన్స్ ఇచ్చినా కానీ ఇక్కడ రెండిట్లో సబ్జెక్ట్ ప్రెడికేట్ సేమ్ ఉండి ఒక దాంట్లో సమ్, ఒక దాంట్లో నో అని వచ్చిందా అనేది చూసుకోండి. అలాగే లేదా సబ్జెక్ట్ ప్రెడికేట్ సేమ్ ఉండి ఒక దాంట్లో ఆల్, పాజిటివ్ కన్క్లూజన్లో ఆల్ ఉండి సమ్ నాట్ వచ్చినట్లయితే అది కూడా ఖచ్చితంగా మనకి ఎయిదర్ ఆర్ కేస్ కిందకి వస్తుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ కూడా మనం 3 ఎగ్జాంపుల్స్ ఏమో సమ్ నో మీద చెప్పాను, 3 ఏమో ఆల్ సమ్ నాట్ మీద చెప్పాను. ఇంకా నంబర్ ఆఫ్ ఉంటాయి. మీకు వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు పర్ఫెక్ట్గా కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఆప్షన్ చూస్ చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సిలోజిజంలో ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ని మనం ఎప్పుడు చూస్ చేసుకోవాలి, అలాగే కాంప్లిమెంటరీ పెయిర్స్ అంటే ఏంటి అనేది ఈ 6 ఎగ్జాంపుల్స్లో మీకు బాగానే అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. దీనికన్నా ముందున్న 2 సిలోజిజం వీడియోస్ చూడకపోయినట్లయితే ఎండ్ స్క్రీన్లో పెడతాను, అట్లానే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.